देखूं भैया। ओके 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 राइट। भाई कन्नूल को जाना कहा था, इधर नशापेट कितना भैया? हाँ नशरापेट के ऊपर से गया था मैं। अब्बा भैया एक बात बोले था तो रुको जाने के ना भैया। इंशाल्लाह मैं नेक्स्ट टाइम देखता हूँ, रिटर्न में देखता हूँ। और दूसरी बात है ये हमारा MIM के अब कितने जने अब TDP को सपोर्ट में है तो MIM के नंजाल के एक नखरकल नागूर मालूम ना भैया? हाँ नखरेकल नागूर है एक मैं एक तो मैं नशरापेट है। हाँ नशापेट है वो नागूर सत्तनपल्ली सत्तनपल्ली और नंजाल में एक है और कन्नूल में 2 है। हाँ कन्नूल में 2 और श्रीकाళहस्ती में एक है। हाँ मदरपल्ली एक है और अभी गामा है भैया 3-4 गामा है టీడీపీకి మద్దతు MIM పార్టీ వాళ్ళు. అవునన్నా. అదేంటి మళ్ళీ అసద్ అన్న మళ్ళీ అలా అంటాడు పెద్దన్న? అసదన్న నన్ను జైలుకి తీసుకెళ్ళినప్పుడు కూడా మాట్లాడలేదే. అదే వైఎస్ఆర్సీపీ నమ్ముకున్నప్పుడు నన్ను జైలుకు ఒక వికలాంగుని చూడకుండా కూడా జైలుకు పంపించారు. సీనియర్ పార్టీ నాయకుడిని నేను కూడా 30 సంవత్సరాల నుంచి MIM ని నమ్ముకున్నాను. నా భార్య పిల్లలు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎందుకు మాట్లాడాలా? ఎందుకు అలా చేస్తున్నారు అయినా అర్థం కాదు. మరి టయానికి కరెక్ట్ టయానికి లటకమని చెప్పేసి ఎప్పుడు ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడింది లేదు కదా. ఇప్పుడు నేనున్నాను భయ్, నేను కూడా చాలా గౌరవిస్తాను. నేను చాలా గౌరవించడానికి ఒక రకంగా అభిమానిస్తాం కూడా. ఎందుకంటే మీ గౌరవం నాకు ఎక్కడ తెలిసింది? మనకు LRC మీటింగ్ విజయవాడలో చూస్తున్నప్పుడు నేను ఉన్నాను కదా. మీరు అప్పుడు గౌరవించుకోలేదా? అందరూ గౌరవించుకో, మన వ్యక్తిని మనం గౌరవించుకోకుండా ఎలా ఉంటాం మరి? కానీ ఈ రకంగా ఇప్పుడు మన రాష్ట్రం భ్రష్టపడిపోవాలా అంటే మేము బాగుపడకూడదా? అంతే మరి. మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నాడు ఆయన అర్థం కాదు. చాలా బాధగా ఉంది నాకు నిన్న నుంచి. అసలు ఏంది ఆయన ఇప్పుడు మీ పార్టీ నాయకులు అక్బర్ నందాలు భయ్ వాళ్ళ నాన్నగారిని ఎంత హెరాస్ చేశాడో శిల్ప చక్రపాణి రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే ఎంత హెరాస్ చేశాడో. MIM నాయకుల్ని హెరాస్ చేసినా కూడా గానీ మాట్లాడలేదు. అవును, మీరు మిమ్మల్ని జైల్లో వేసినా గానీ మాట్లాడలేదు. మొన్న నేను 30,000 ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళినాం. మా భార్య పిల్లలు మొత్తం 50 మంది వెళ్ళినాం. నేను జైల్లో ఉన్నా. వెళ్ళినా కూడా సరే చూద్దాం, ఆయన బయటకు వచ్చినా మాట్లాడదాం. బయటకు వచ్చినా కూడా ఏం మాట్లాడు? పిలిచావా? ఎప్పుడన్నా పిలిచి మాట్లాడావా? ఇప్పుడు ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నారో అందరూ ఎక్కడికక్కడ టీడీపీకే మద్దతుగా ఉన్నారు. అయితే 1-2 చోట్ల 1-2 చోట్ల వదిలే సరే వాళ్ళ ఇష్టం అనుకోండి, అది వాళ్ళ సోదరుల ఇష్టం. అది హిందూపురం ఒకటి, నర్సాపేట్ లో ఒక వర్గం. అచ్చా, నర్సాపేట్ లో 2 వర్గాలు అయిపోయింది MIM. అవును, హిందూపురం నర్సాపేట్ లో ఒక వర్గం, ఆదోనిలో వాడు జునేదు మొత్తం 3 చోట్ల. మిగిలిన వాళ్ళందరూ కూడాను ఇంకా టీడీపీకి అనుకూలంగా ఉన్నాం. సరే, మీరు నాకు పర్మిషన్ ఇస్తే దీనిపై మనం ఒక వాయిస్ రికార్డింగ్ మనం పెట్టచ్చా? నేను అలా తప్పకుండా మనం ఇన్షాల్లా చేయండి. ఇది కూడాను ఇప్పుడు మనం మాట్లాడింది కూడాను ఇన్షాల్లా నేను మన అధినాయకత్వానికి కూడా నేను తెలియపరుస్తాను ఇన్షాల్లా. ఓకే అన్న. రైట్ రైట్ అండి.